గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే 2023-24లో ఇండస్ట్రీస్లో భాగంగా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ని చూద్దాం. అసలు ఈ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అనేవి డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కింద వస్తుంది. దీంట్లో భాగంగా చూస్తే కొన్ని కీ డేటా ఇచ్చున్నారు. వాటిలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారంటే 2,310,000 మంది ఉన్నారు. 2,310,000 మంది హ్యాండ్లూమ్ వ్యూవర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ కోఆపరేటివ్ సెక్టార్లో చేనేత సహకార సంఘం అంటారు కదా, అలాంటి సంఘాల్లో ఒక సంఘాల్లో పద్మశాలి చేనేత సహకార సంఘం అట్లా అంటారు. వాటిల్లో 2,310,000 మంది హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఉన్నారు. అలా చేనేత సహకార సంఘాల్లో లేకుండా 1,58,902 మంది ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 81,000 పవర్ లూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కరెంటుతో చేనేత యాక్టివిటీస్ చేసేవి 81,000 పవర్ లూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. మొత్తం సొసైటీస్ అసలు ఎన్ని ఉన్నాయంటే 1,282 సొసైటీస్ ఉన్నాయి. 1,282 వేవర్ సొసైటీస్ ఉన్నాయంట. వాటిల్లో ఎక్కువగా కాటన్ ఉంది. కాటన్ 896 సొసైటీలు ఉన్నాయి కాటన్కి. సిల్క్కి ఒక 325 సొసైటీస్. నెక్స్ట్ ఊల్కి ఒక 61 సొసైటీలు ఉన్నాయి. వీటితో పాటు చూస్తే టైలర్లు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక 166 సొసైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ పవర్ లూమ్ సొసైటీస్, కరెంటు ద్వారా మగ్గం నేసేవాళ్ళు 193 పవర్ లూమ్ సొసైటీస్ ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ ఒక బాడీ ఉంది. అదే ఆప్కో, దాన్ని అపెక్స్ సొసైటీ అంటారు. ఆప్కో అనేది ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ సర్వీస్ని ప్రమోట్ చేయడానికి ఈ ఆప్కో అనేది ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నమాట. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్ ఆప్కో అంటే. ఇక్కడ మనం చూస్తే కొన్ని స్కీమ్స్ అనేవి ఇచ్చున్నారనమాట. చేనేత కార్మికులని ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలని బోత్ సెంట్రల్లోనూ స్టేట్లోనూ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నారనమాట. అవేంటా అని చూస్తే నేతన్న నేస్తం స్కీమ్ చూద్దాం. నేతన్న నేస్తం స్కీమ్ ఇది 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రీవియస్ సీఎం ఆయన ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తారనమాట. ఎవరికి? వీవర్ ఫ్యామిలీస్కి, వీవర్స్కి ఎవరైతే వీవర్స్గా ఉంటారో వాళ్ళకి 24,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేస్తారనమాట. కొన్ని స్టాట్స్ ఇచ్చినారు, దానికి సంబంధించి చూద్దాం. 2023-24లో 193.64 కోట్లు రిలీజ్ చేశారంట. ఎంతమంది వీవర్స్కి? 80,686 మంది వీవర్స్కి 24,000 రూపాయల చొప్పున ఇచ్చారనమాట లాస్ట్ గవర్నమెంట్. ఒకసారి ఈ 5 ఏళ్లలో ఎంత ఇచ్చారో చూద్దాం. 969.77 కోట్లు లాస్ట్ గవర్నమెంట్ హ్యాండ్లూమ్ సెక్టార్కి, చేనేత కార్మికులకి ఇచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని స్కీమ్స్ హ్యాండ్లూమ్ సెక్టార్లో ఇంకా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. వాటికి ఎంతెంత ఖర్చు పెట్టారు, ఎంతెంత అమౌంట్ రిలీజ్ అయింది అనేది చూస్తే 40% యాన్ సబ్సిడీ. నూలు ఉంటుంది కదా, ఆ నూలు పైన కొనేటప్పుడు 40% సబ్సిడీ ఇచ్చారంట. దానికి 1.46 కోట్లు. కోఆపరేటివ్ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్. ఈ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ ఏంటంటే, మీరు ప్రతి నెల చేనేత కార్మికులయ్యండి, మీకు ఒక చేనేత సహకార సంఘంలో చేనేత కోఆపరేటివ్ సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాల్లో మీకు మీకు సభ్యత్వం ఉంటే మీరు 1,000 రూపీస్ కట్టుకుంటే
గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీకు ఇంకో 1000 వేసి ఇస్తుందన్నమాట. అలా మీరు సంవత్సరానికి 12,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ 24,000 రూపాయలు మీకు ఇస్తుందన్నమాట. అది ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం, కోఆపరేటివ్ థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ అనేది. నెక్స్ట్ 20% ఆర్ 30% రిబేట్ ఆప్కో కింద రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇస్తారు. దానికి ఏమీ రిలీజ్ కాలేదు. పావలా వడ్డీ స్కీమ్ కింద 4 crores అనేవి రిలీజ్ అయ్యాయంట. 50% పవర్ టారిఫ్ కన్సెషన్ టు పవర్ లూమ్స్ ఏవైతే కరెంటు మీద చేనేత అనేది నేస్తారో వాళ్ళకి కరెంటులో టారిఫ్ కన్సెషన్ ఇచ్చారన్నమాట. ఎంత, 50% కట్టుకుంటే చాలు వాళ్ళు. 8.33 crores రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ నేతన్న నేస్తం స్కీమ్ ద్వారా 969.77 కోట్లు 77 కోట్లు రిలీజ్ అయ్యాయి. అది ఇందాకే చూసాము. నెక్స్ట్ స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. స్టేట్ లెవెల్లో మన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి అంటే 123 ఉన్నాయి మొత్తం. మన స్టేట్లో 123 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయంట. వాటిలో కొన్ని సెక్టార్స్, కొన్ని ఎంటర్ప్రైజెస్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఒక ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, అసలు ఎంత నెట్వర్క్ ఉంది, ఎంత టర్న్ ఓవర్ ఉంది అనేది చూద్దాము ఒకసారి. వీటిలో ముఖ్యంగా ఫస్ట్ ఎవరు ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా చెప్పవచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ 1,460.51 crores అనేది వాళ్ళు ప్రాఫిట్గా పొందుతున్నారనమాట. నెక్స్ట్ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 245.85 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇలా ఒక 6 ఇచ్చినారనమాట. ఇలాగా ఇంకా కొన్ని ఉంటాయన్నమాట కార్పొరేషన్స్. ఆ కార్పొరేషన్స్ అనేవి ప్రాఫిట్ ఎర్న్ చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని కీ ఎంటర్ప్రైజెస్ గురించి ఇక్కడ తెలుపును. ఎక్కువగా ఎవరు ప్రాఫిట్ ఎర్న్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరికి ఎక్కువ నెట్వర్త్ ఉందో చూడండి. నెట్వర్త్లో చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్సే ఎక్కువ ఉంది. నెక్స్ట్ టర్న్ ఓవర్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది 2,33,072.27 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అనేది ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద ఉంది. అది గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. ఇది టాపిక్ ఇక్కడితో ముగిద్దాం. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. వీటిలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతమంది హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఉన్నారు, ఎన్ని సొసైటీస్ ఉన్నాయి, నేతన్న నేస్తం స్కీమ్ కింద ఎంత ప్రొవైడ్ చేస్తారు, 24,000. అండ్ తర్వాత వాళ్ళకి డిఫరెంట్ స్కీమ్స్లో ఎంత రిలీజ్ అయ్యిందంటే 14.81. నేతన్న నేస్తం కూడా చూస్తే 969.77. నెక్స్ట్ స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో 123 స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎంటర్ప్రైజెస్ యొక్క ప్రాఫిట్, నెట్వర్క్, టర్న్ ఓవర్, క్యాపిటల్ అనేవి ఇచ్చారన్నమాట, ఎంత సంపాదిస్తున్నాయి పర్ ఇయర్ అని. అది దాంట్లో చూస్తే ప్రాఫిట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ లిమిటెడ్ టాప్లో ఉంది. నెక్స్ట్ నెట్వర్త్లో కూడా బ్యావరేజెస్సే టాప్లో ఉంది. అదే టర్న్ ఓవర్లో చూస్తే 2,33,772.27 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది టాప్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.